రైట్. ఇంకొకసారి తాజాగా ఈడీ కేటీఆర్కి మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న అయితే విచారణకు రావాలని కోరింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఈలోపు ఎక్స్ వేదికగా అయితే కేటీఆర్ ట్వీట్ చేసిన సందర్భం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ అందిస్తారు. నరేష్, మొత్తానికి ఉదయం నుంచి జరుగుతున్న తాజా ఏదైతే పరిణామాలు ఉన్నాయో వీటన్నిటి మీద కూడా కేటీఆర్ కాసేపటి క్రితమే ట్విట్టర్ వేదికగా స్పందించారు. సోషల్ మీడియాలో ఆయన ట్విట్టర్ కొంత ఆసక్తిగా ఉంది. ఏదైతే పునరాగమనం ఇప్పుడు జరుగుతున్న పరిణామాల కంటే చాలా బలంగా ఉంటుంది అనేది ఆయన చేసిన ట్వీట్. అదేవిధంగా సత్యం కోసం అంటే న్యాయం కోసం తన పోరాటం కొనసాగుతూ ఉంటుంది అనేది ఆయన చెప్పారు. అంటే కక్షపూరితంగానే తన మీద ఇవన్నీ చేస్తున్నారంటూ కూడా ఆ అర్థం వచ్చేలాగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా హైకోర్టులో తీర్పు తనకు ప్రతికూలంగా రావడం, ఆ తర్వాత వేగంగా పరిణామాలు మారుతున్న నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ కొంత రాజకీయంగా ఆసక్తి రేపింది. ఉదయం నుంచి కూడా కేటీఆర్ ఎక్కడ కూడా స్పందించలేదు. మాజీ మంత్రి హరీష్ రావు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ తరఫున, అదేవిధంగా కేటీఆర్ తరఫున బీఆర్ఎస్ పార్టీ వాదనను మీడియా ముందు అంటే ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఈ నెల 16వ తేదీన ఈడీ విచారణకు రావాలంటూ కూడా ఇప్పటికే నోటీస్ మరొకసారి రెండోసారి ఈడీ నోటీస్ అందించిన నేపథ్యంలో మొదట దానికంటే ముందు ఎల్లుండి ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది కేటీఆర్. ఈ నేపథ్యంలోనే ఆ విచారణకు సంబంధించిన హోంవర్క్ ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారు. ఈరోజు ఉదయం హైకోర్టుకు సంబంధించిన ఆర్డర్ కాపీ ఏదైతే జడ్జిమెంట్ కాపీ ఉంటుందో అది ఇంకా కూడా రావాల్సి ఉంది. ఆర్డర్ కాపీ కోసం వెయిట్ చేస్తారు. ఆ కాపీ వచ్చిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టుకు వెళ్ళాలా లేదంటే తదుపరి కార్యాచరణ ఏంటి అనేది కూడా ప్రకటిస్తామంటూ కూడా హరీష్ రావు స్వయంగా చెప్పిన నేపథ్యంలో కొంత రాజకీయంగా కూడా ఉదయం నుంచి కూడా చాలా కేటీఆర్ కేసు కొంత రాజకీయంగా కూడా ఆసక్తిని రేపుతుంది. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు పెద్ద ఎత్తున కేటీఆర్ను టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తప్పు చేయనప్పుడు విచారణకు భయపడేందుకు విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ పదే పదే ఇటు బీఆర్ఎస్ పార్టీని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చి కేటీఆర్ ఎలాంటి తప్పు చేయాలి ఖచ్చితంగా న్యాయ విచారణకు సహకరిస్తారంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. నిన్న ఏసీబీ విచారణకు వెళ్ళిన కేటీఆర్ న్యాయవాది ఉంటేనే తను ఏసీబీ విచారణకు వస్తానని చెప్పిన నేపథ్యంలో తర్వాత ఇంకొక వైపు ఏదైతే రేపు కూడా ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్లాల్సి ఉంది. ఒంటరిగానే కేటీఆర్ న్యాయ విచారణకు రావాలంటూ కూడా ఏసీబీ నోటీస్ ఇచ్చింది నిన్న సాయంత్రం. సో ఈ నేపథ్యంలో దానికి అనుగుణంగానే ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే నిన్న న్యాయవాది ఉంటేనే వెళ్తానన్న కేటీఆర్ రేపు ఖచ్చితంగా న్యాయవాది ఏదైతే ఎల్లుండి 9వ తారీఖు నాడు ఎల్లుండి విచారణకు వెళ్లాల్సి ఉంది. దానికి సంబంధించిన ప్రిపరేషన్ జరుగుతుంది. ఇక ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించిన పిటిషన్ వేయాలా లేకపోతే తదుపరి ఎలా ముందుకు వెళ్ళాలనేది కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ హోంవర్క్ చేస్తుంది న్యాయ నిపుణులతో. ఇక ఇప్పటికే కొంతమంది న్యాయవాదులు కావచ్చు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులతో ఉదయం నుంచి కూడా చర్చలు జరుగుతున్నాయి. పెద్ద కీలకమైన అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత దంపతులు కావచ్చు, మాజీ మంత్రులు అనేక మంది నందీనగర్లోని కేటీఆర్ నివాసానికి వచ్చి ఆయనతో కలిసి చర్చిస్తున్న పరిస్థితి. ఇది రాజకీయంగా కూడా బీఆర్ఎస్కు అత్యంత కీలకమైన కేసుగా కూడా పరిగణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఈ కేసుకు సంబంధించి చాలా గ్రౌండ్ వర్క్ అంటే పెద్ద ఎత్తున చర్చలు సమాలోచనలు జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ ఒక ట్వీట్ చేయడం కూడా మొదటిసారి అంటే హైకోర్టులో తీర్పు క్వాష్ పిటిషన్కి సంబంధించి తనకు ప్రతికూలంగా తీర్పు వచ్చిన తర్వాత మొదటిసారి కేటీఆర్ స్పందించడం కొంత రాజకీయంగా కూడా ఆసక్తిని కలిగిస్తుంది. ఒక రకంగా కేటీఆర్ ట్వీట్ని మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్ళడానికి మానసికంగా కూడా రెడీ అయినట్టు మనకు అర్థమవుతుంది. గతంలో కూడా అనేక సార్లు ప్రెస్ మీట్స్ కావచ్చు, బహిరంగ సభలు వేదికల మీద కూడా అనేక వేదికల మీద కేటీఆర్ పదే చెప్పారు ఈ కేసులో ఎలాంటి పసలేదు, తను కక్షపూరితంగానే జైలుకి పంపించే ప్రయత్నం జరుగుతుంది. ఒకవేళ జైలుకి వెళ్ళడానికి కూడా తను సిద్ధంగా ఉన్నాను. జైలుకి వెళ్తే ఏం జరుగుతుంది, మహా అయితే 2-3 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తానంటూ కూడా క్యాడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా లోపల కొంత బీఆర్ఎస్ పార్టీలో ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. వరుసగా గత ఏడాదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి కావచ్చు, కేసీఆర్కు గాయం కావచ్చు, కవిత జైలుకి వెళ్ళడం కావచ్చు, అనేక సందర్భాల్లో కేటీఆర్ స్వయంగా 2-3 సందర్భాల్లో చెప్పారు గడిచిన ఏడాదికి బీఆర్ఎస్ పార్టీకి అత్యంత గడ్డు కాలం, అంటే పార్టీ పెట్టిన తర్వాత ఇలాంటి ఏడాది ఎప్పుడు చూడలేదు, చాలా గడ్డు కాలం అనేది. అయితే 2025 కూడా జనవరి నెల మొదటి వారంలోనే బీఆర్ఎస్ పార్టీకి ఇంకొక షాక్గా కూడా చెప్పవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్నాయి, మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో కేటీఆర్ కనుక జైలుకి వెళ్తే పార్టీని నడిపించేది ఎవరన్న చర్చ కూడా సహజంగానే బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ నడుస్తుంది ఇప్పటికే. సో ఈ నేపథ్యంలోనే అటు కవిత కూడా కొంత యాక్టివ్ అయ్యారు, జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు.
హరీష్ రావు సహజంగానే హరీష్ రావు నెట్వర్క్ చాలా పెద్దగా ఉంటుంది. ఉద్యమ కాలం నుంచి కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత ఆ ఫౌండేషన్ నుంచి ఉన్నారు కాబట్టి, సో ఈ నేపథ్యంలోనే భవిష్యత్ కార్యాచరణ ఏంటనే చర్చ కూడా సహజంగానే క్యాడర్లో ఉత్పన్నమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాల మీద అయితే కేటీఆర్ మొదటిసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇప్పటికీ కూడా నందినగర్ నివాసంలోనే ఆయన ఈరోజు ఉదయం అంటే గచ్చిబౌలి నుంచి ఉదయమే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఇంట్లోనే ఉన్నారు. న్యాయ నిపుణులతో అంటే ఏదైతే సోమ భరత్ కావచ్చు, ఇతర బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్కి సంబంధించిన వాళ్ళతో కూడా ఉదయం నుంచి కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక హైకోర్టు ఆర్డర్ కాపీ కనుక అంటే హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ రావాల్సింది కాసేపట్లోనే 4-5 గంటల ప్రాంతంలో హైకోర్టు ఆర్డర్ కాపీ వస్తుందన్న సమాచారం. అది వచ్చిన తర్వాతనే తదుపరి కార్యాచరణ ఏంటనేది బీఆర్ఎస్ పార్టీ చేయబోతోంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.